ముత్తు అలియాస్ కాటన్ జియో హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 10 ఎపిసోడ్స్. ఒక్కో ఎపిసోడ్ ఒక 30 మినిట్స్ వరకు ఉంటది. ఇంక ఈ సిరీస్ చూసాక నాకెలా అనిపించిందంటే అంతగా నచ్చలేదు. చాలా బోరింగ్‌గా ఉంది. కాన్సెప్ట్ బాగుంది. కానీ దీన్ని సిరీస్‌లా తీయడం దెబ్బేసింది. హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఇందులో కథ ఏంటంటే ఒక చిన్న విలేజ్‌లో ఉన్న పోలీస్ స్టేషన్‌లో కేసులు లేక ఆ స్టేషన్‌ని క్లోజ్ చేయాలనుకుంటారు. కానీ ఒకరోజు విజయ్ సేతుపతి మొండెం ఆ పోలీసులకు దొరుకుతుంది. అసలు ఆ మొండెం ఎవరిది, చనిపోయింది ఎవరు, ఎవరు చంపారు అని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. చివరికి ఏమైంది అనేది సిరీస్లో చూడాలి. సిరీస్ స్టార్ట్ అవడం చాలా స్లోగానే స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి విజయ్ సేతుపతి మొండెం దొరికాక కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అసలు ఏమైందని. కానీ ఆ ఇంట్రెస్ట్ ఎక్కువసేపు ఉండదు. ఎందుకంటే అక్కడ వచ్చే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అదంతా చాలా డల్గా స్లోగా ఉంటుంది. సరే చివరి వరకు చూడాలి కదా అని చూసా. అసలు విజయ్ సేతుపతి బ్యాక్ స్టోరీ ఏంటి, అసలు ఏం జరిగిందని అది చూశాక ఓ సింతేనా అనిపించింది. ఏ మాత్రం దానికి వీళ్ళు ఎంత హడావిడి చేశారనిపించింది. ఈ సిరీస్లో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే వాడారు, అది బాగానే ఉంది. కానీ అక్కడ వచ్చే సీన్సే అంత ఇంట్రెస్టింగ్గా లేవు. దీన్ని ఒక సిరీస్లా కాకుండా ఒక సినిమాగా తీసుంటే బాగుండేది. ఆ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే వల్ల చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. విజయ్ సేతుపతి పెద్దగా చేసిందేం లేదు, ఇలాంటి రోల్స్ ఇంతకుముందు చాలా చేశాడు కాబట్టి. ఇంకా మిగిలిన వాళ్ళు పర్లేదు, బాగానే చేశారు. రాజేష్ మురుగేష్ని ఇచ్చిన బీజిఎం అక్కడక్కడ బాగుంది. ఇంకా డైరెక్టర్ మణికందన్ ఒక మంచి కాన్సెప్టే తీసుకున్నారు, కానీ స్క్రీన్ ప్లే దెబ్బేశారు. నాన్ లీనియర్ వేలో చెప్పడం బాగానే ఉంది, కానీ అక్కడ వచ్చే సీన్స్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా రాసుకుంటే బాగుండేది. ఇంకా ఓవరాల్గా ఈ సిరీస్ గురించి చెప్పాలంటే ఒక వెబ్ సిరీస్ చూస్తున్నట్టు కాకుండా ఒక సీరియల్ చూసిన ఫీల్ అయితే వచ్చింది. దీన్ని సిరీస్లా కాకుండా ఓటీటీ సినిమాగా తీసుంటే రిజల్ట్ వేరేలా ఉండేది.